నేనెక్కడున్నాను? ఇక్కడెందుకున్నాను? ఎవరు తీసుకొచ్చారు? తలుపు తీయండి. రే, నేను దీక్ష పూర్తి చేయాలి. దయచేసి తలుపు తీయండి రా. రే, మీకు కావాల్సింది నేనే అయితే నా పూజ పూర్తయిన తర్వాత వస్తాను. కానీ ప్లీజ్ ఇప్పుడు వదిలేయండి రా. చూసావా నా బంగారం చేతులు నొప్పి పుట్టేలా ఎలా తలుపులు కొడుతుందో? నిజమే అన్న, అందరూ ఇది అందరిని చీప్గా చూస్తారు కానీ అందరూ మనకే దండం పెడతా అంటారు. రే, మీకు దండం పెడతాను రా. దయచేసి తలుపు తీయండి. నేను చెప్పినా కదన్నా అందరూ మనకే దండం పెడతారని. ఆఖరికి వదిన కూడా దండం పెడతా అంటుంది. నా బస్సు అట్టా తలుపులు బాతుంటే నాకు కొంచెం కష్టంగా ఉందిరా. ఏదో ఒకటి చెయ్యాలరా. అన్నా, వదిన ఖుషిగా ఉండాలంటే తలుపులే కదా తీయాలి. కరెక్ట్ రా. అదేదో నా చేత్తో చేస్తాను. పదండ్రా. వీళ్ళు తలుపులు తీస్తున్నట్టున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. జోగి, నువ్వా? నేనే బంగారం. అయినా నువ్వేంటి బంగారం నన్ను కొట్టని కర్ర తీసావు? నువ్వు చెప్తే నా తల తీసుకెళ్లి ఏ గోడకో బాదుకునేవాడిగా. రే చింటూ, ఈ కర్ర పట్టుకోరా. జోగి, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని నేను అడగను. కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నేను చేయాల్సిన దీక్ష పూర్తి చేయాలి. నన్ను ఇంటి దగ్గరికి చేర్చు ప్లీజ్. నీ కమిట్మెంట్ నాకు నచ్చింది బంగారం. ప్రేమించినోడి కోసం పూజలు దీక్షలు చేస్తున్నా. మరి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన వాడి కోసం ఏమి చేయవా? నన్ను పట్టించుకోవా బంగారం నువ్వు? జోగి, నేను నీకు మాట ఇవ్వడం నిజమే. ముహూర్తానికి మనిద్దరి పెళ్లి జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. ఫస్ట్ నువ్వు అన్న మొదటి మాట నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అయినా ఇదంతా చేసింది ఆ సాగు బతుకులో ఉన్న వంశీగారి కోసమే కదా. ఇదిగో ఆ వంశీ ఎక్కడున్నాడో చూపించు నువ్వు. తనకి ఏ కష్టం కలగకుండా ఫ్యాన్ గాలి మాత్రమే తేలేటట్టు మేము చూసుకుంటాం. ఎక్కడున్నాడో చెప్పు వసు. జోగి, ఏంటి బస్సు నువ్వు? మేమంతా నీకు మనోధైర్యంగా ఉంటామని చెప్పినా కూడా ఎందుకు ఒప్పుకో నువ్వు? ఇదిగో వంశీని మేం కాపాడుకుంటాం. అతను ఎక్కడున్నాడో చెప్పు మాకు.
రే మీరైనా చెప్పండి రా, వంశీకి మేమందరం అండగా ఉంటామనే. జోగి దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను ఈ దీక్ష పూర్తి చేయాలి. ప్లీజ్ నన్ను పంపించు. ఏటి బంగారం నువ్వు ఆ? నువ్వు బాగుండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ వంశీగాడు బాగుండాలని నువ్వు దీక్షలో పూజలో చేస్తున్నావు. అందుకే నా నిర్ణయం మార్చుకుని ఆ వంశీగాడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడు బాగుంటేనే కదా నువ్వు సంతోషంగా ఉండేది. చెప్పు సార్, వంశీ ఎక్కడా? వస్తాడు జోగి, త్వరలోనే నీ కళ్ళ ముందుకొస్తాడు. మీ ఎవ్వరిని ప్రాణాలతో మాత్రం ఉంచడు. నాకు కావాల్సింది కూడా అదే బంగారం. ఇదిగో సావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వంశీ కోసం నువ్వు దీక్ష చేస్తున్నావు. వాడిని కాపాడితే నా బంగారం నాకు ఏదైనా వరవెత్తుందని చెప్పేసి నాకు చిన్న ఆశ. ఎరా అంతేనా? అంతేనా? ఆ, నువ్వు నా కళ్ళ ముందు ఉంటే సంతోషంగా ఉంటది బంగారం. వంశీ సంగతి మాకు వదిలే. వంశీ చనిపోకుండా మేము చూసుకుంటాం. ఇదిగో నీ కాబోయే భర్తగా అడుగుతున్నాను, వంశీ ఎక్కడున్నాడో చెప్పు. నువ్వింతలా తన గురించి అడుగుతున్నావంటే తన్నేదో చేయాలని ప్లాన్ చేసావు కదా జోగి. నాకు అర్థమైంది. నా ఒంటి పైన ఒంటి ఘాట్లు నువ్వు నరికినయే వసుందరా, ఇంకా గాయం మానలేదు. లోతుగాయలు సుత్తే దీని అంతటికే కారణమా వంశీగాడు అనిపించింది. ఇప్పుడు ఆ డూప్లికేట్ గాడు నా నరాలు తెంచేస్తే నీ మెడలో తాళి కట్టలేనని మళ్ళీ వైద్యం చేసుకుని వచ్చిన బంగారం. నీకోసం ఇన్నిసార్లు చచ్చి బతికాను. నా కోసం ఆ వంశీగాడు సత్తే ఏంటి బంగారం? జోగి, వాడిని నేను చంపకపోయినా మనిద్దరి పెళ్ళయి వాడి కంటపడితే చాలు గుండె పట్టుకుని చచ్చిపోతాడాడు. చెప్పు బంగారం, ఆడెక్కడున్నాడో చెప్పు. అది మాత్రం చెప్పలేను. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. అన్నా, వదినకు తెలిసినా చెప్పదేమో అన్నా. నువ్వు చెప్తావు వసు, నాకు తెలుసు. ఆ వంశీగాడి పేనాలతో ఉండాలని కదా నువ్వు దీక్ష చేస్తున్నావు. నువ్వెక్కడి నుంచి వెళ్ళవో నీ దీక్ష పూర్తవదు. ఆ వంశీగాడు బతకడు. చూడు వసు, నీకు మంచి అవకాశం ఇచ్చాను. వాడు ఎక్కడున్నాడో చెప్పుంటే కనీసం ఇంకొన్నాళ్ళైనా బతికేవాడు. ఇప్పుడు నువ్వు బయటికి లోపే సత్తాడేమో. రే తలుపులు మూసేయండి రా, నా వసు రెస్ట్ తీసుకుంటది. వస్తా వసు. జోగి, జోగి, జోగి ప్లీజ్ తలుపు తీ. జోగి తలుపు తీ. జోగి, జోగి తలుపు తీ. రే చెప్పేది ఆ వసుంధర అరుపులు వినిపించకుండా ఏదన్నా ఇంగ్లీష్ సాంగ్ పెట్టండి రా. జోగి, అలాగేనా? జోగి తలుపు తీ ప్లీజ్. తలుపు తీ జోగి. వంశీ సార్ కోసం పూనుకున్న ఈ దీక్షను నేను పూర్తి చేయలేనా? ఇంకా డూప్లికేట్ ముర్రయ్య నుంచి ఏ పోను రాదు మనకే. మీరు కూడా ఏంట్రా డాన్స్? శాబాస్, అది అయ్యో సూపర్. వంశీ సార్, వసుంధర మీకోసం దీక్ష చేయడానికి వెళ్ళింది. మీరు స్పృహలోకొస్తేనే వసుంధర దీక్ష పూర్తయినట్టు. మురళి, వసుంధర గారి గురించి ఏమైనా తెలిసిందా? లేదు చిత్రసేన్ గారు, వసుంధర ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఆ జోగేంద్ర గారు వసుంధరని కిడ్నాప్ చేశాడు. ఏంటి మురళి నువ్వు అనేది? అవును, ఇప్పుడు మనం వసుంధరని కాపాడుకోవాలంటే వంశీ సార్ని వాడి ముందుకు తీసుకురమ్మన్నాడు. మురళి, వంశీ సార్ని వాడి ముందుకు తీసుకెళ్లాలా? అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమా?
మనకు వేరే దారి లేదా? వంశీ సార్ క్షేమం కోసం వసుంధర గారు దీక్ష చేపట్టారు. ఇప్పుడు వసుంధర గారి ప్రమాదంలో ఉంటే మనం ప్రశాంతంగా ఎలా ఉండగలం? ఈ విషయం వంశీ సార్కి తెలిస్తే మనశ్శాంతిగా ఉంటాడా? అవును చిత్రసేన్ గారు, ఆ జోగేంద్ర గారిని చంపైన వసుంధర్ని తీసుకురావాలి. వంశీ సార్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మురళి, వంశీ సార్ ఎప్పుడు కోలుకుంటాడో ఎవరికీ తెలీదు. ఎందుకంటే వంశీ సార్ కోలుకోకుండా ఆ ఐరేంద్రి, నక్షత్ర ఇన్ఫ్లూడ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి చిత్రసేన్ గారు. ఆ జోగేంద్ర గారు వంశీ సార్ని అక్కడికి తీసుకురమ్మన్నాడు అంటే ఏదైనా కారణంతో వాడు వంశీ సార్ని అక్కడికి తీసుకెళ్ళగానే చంపాలి అనుకుంటున్నాడనమాట. మురళి, అవును చిత్రసేన్ గారు, వాడు ఎలాగైనా సరే వసుంధర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. దానికడ్డు నేను కాదు, వంశీ సార్ అని వాడికి తెలిసిపోయింది. అందుకే వాడు ఇలా ప్లాన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో ఏమో అక్కడ అందరూ పెళ్లి పనులు ప్రారంభించారు. ఇప్పుడు వసుంధర లేదు, కిడ్నాప్ అయిందని తెలిస్తే అందరూ కంగారు పడతారు. ఇప్పుడేం చేద్దాం మురళి? మీరు ఒక పని చేయండి చిత్రసేన్ గారు, మీరు వంశీ సార్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇంటి చుట్టుపక్కల ఎవ్వరూ రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి వసుంధర్ని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాను. ఆ జోగేంద్ర గారికి కావాల్సింది వసుంధర్ కాదు చిత్రసేన్ గారు, నేను వంశీ సార్. ఇప్పుడు మనం కాపాడాల్సింది వసుంధర్ని మాత్రమే కాదు చిత్రసేన్ గారు, వంశీ సార్ని కూడా. వంశీ సార్, మీరు లేరన్న ధైర్యంతో ఆ జోగేంద్ర గాడు వసుంధర్ని కిడ్నాప్ చేశాడు. మీ పేరు చెప్తేనే ఉడికిపోయే ఆ జోగేంద్ర గాడు మీరిలా నిశ్చలంగా ఉండేసరికి వాడు వసుంధర్ గారిని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు. వసుంధర్ గారు ఎక్కడున్నా నేను కాపాడతాను. నేను కాపాడి మీ ముందుకు తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చెప్పు. సరే, అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది మురళి? ఆ జోగేంద్ర గారి మొబైల్ ట్రేస్ చేశాం. వాడెక్కడున్నాడో తెలిసింది చిత్రసేన్ గారు. వెళ్ళి వాడిని ఉతికి వసుంధర గారిని తీసుకొస్తాను. వంశీ సార్ జాగ్రత్త. సూర్యాస్తమయానికి టైం దగ్గర పడుతుంది. ఈ లోపు నేను పూజ పూర్తి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? నీకెందుకు బంగారం శ్రమ?
నన్ను అడుగుంటే దొరసాన్లా నేను నిన్ను బయటికి పంపేవాడిని కదా. చెప్పు బంగారం, ది గ్రేట్ వంశీ సార్ ఎక్కడున్నారా? జోగి, నేను నా దీక్షని పూర్తి చేయాలి. దయచేసి నన్ను పంపించు. దేవుడంటే నాకు భక్తి ఉంది వసు, కానీ ఏం చేద్దాం చెప్పు. నువ్వెంత అడిగినా వంశీ సార్ ఎక్కడున్నారో చెప్పట్లేదు. సో నీ వల్ల ఆ దేవుడి మీద నమ్మకం నాకు పోయింది. చెప్పు వసి, వంశీ గడు ఎక్కడున్నాడో? నాకు తెలీదు. తెలిసినా నేను చెప్పను. నీ మనసులో ఎప్పటికే ఉంటాడని నాకు తెలుసు వసు, కానీ ఆడు సావు బతుకుల్లో ఉన్నాడన్న విషయం కూడా తెలిసింది. నెక్స్ట్ వాడు ఎక్కడున్నాడో కూడా కనుక్కుంటాను. రే, నా వసు చాలా నీరసంగా ఉందిరా. అరే, ఒక జ్యూస్ తీసుకురా జానీ. అలాగేనా? అన్నా జ్యూస్ అన్నా. ఇదిగో, వచ్చినప్పటి నుంచి నువ్వు నాతో వాదిస్తూనే ఉన్నావు. నీకు ఎనర్జీ కూడా లేదు. ఇదిగో కొంచెం ఈ జ్యూస్ తాగు వసు. వదినమ్మ మందులా ఉందని మొహాట పడుతుందన్నా. నువ్వే తాగించన్నా. నువ్వు చెప్పింది కరెక్టేరా. తాగు వసు. నువ్వు తాగకపోతే మన ఇద్దరు లవ్ బలమైంది కాదనుకుంటారు మా వాళ్ళు. కొంచెం తాగు. జోగి, హద్దు దాటుకు. నేను తాగను. అంటే వంశీ గారి దీక్షకు వస్తున్న నా ప్రేమను తగ్గిస్తావా? జోగి, దూరంగా వెళ్ళు. ఇది నేను ఇప్పుడు తాగను. తాగవే. అసలు మనిషివేనా? వసు, జ్యూస్ ఎంత రుచిగా ఉందో తెలుసా? అన్నా, వదిన నీ మొహం మీద ఉమ్మేసింది. వసు, గుర్తుపెట్టుకో, ముందు నువ్వు ఎక్కడి నుంచి బయటపడాలంటే ఆ వంశీగాడు ఎక్కడున్నాడో చెప్పాలి. అప్పటిదాకా ఈ 4 గోడలకి నీ బాధను చెప్పే ప్రయత్నం కూడా చేయకు. ఒక్క నిమిషం వసు. ఏంట్రా, నిజమా వచ్చాడాడు? పోతున్నానా? బంగారం, ఇంకా సేపట్లో చీకటి పడేలా ఉంది. బయటికి పారిపోవాలని చూడద్దు. అసలు ఇక్కడ దయ్యాలయ్యే ఉన్నాయి. ఇక్కడున్నాయంటే ఆ దయ్యాలు కూడా నేను చెప్పినట్టే ఏంటని అర్థం చేసుకో. బెడ్ మీద ఉన్న వంశీ బాగుండాలన్నా బతికుండాలన్నా నువ్వు ఇక్కడే ఉండాలి. రేపదనరా.
ఇప్పుడు వంశీ సార్ని ఎవరు కాపాడుతారు? రామా,